హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాయి శ్రీ శారీస్ ఇన్ వరంగల్. ఈరోజు మనం చూసే ఐటమ్ వచ్చేసి డోలా సిల్క్ అండ్ కొన్ని వర్క్ శారీస్ అయితే ఉన్నాయండి. కొన్ని అయితే బ్లౌజ్ వర్క్ తోటి వచ్చిన శారీస్ కూడా ఉన్నాయండి. లాస్ట్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్లో అయితే గివ్ అవే గిఫ్ట్ అయితే ఉంటుందండి, ఇద్దరికైతే ఉంటుంది. సేమ్ శారీస్ ఇద్దరికైతే గిఫ్ట్ అయితే ఇస్తున్నామండి. ఫస్ట్ వచ్చేసి డోలా శారీస్ అండి, ఓన్లీ 650 రూపీస్ అండి. ఇదైతే సింగిల్ పీసే, లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ తోటి జిగ్జాక్ లైన్స్ టైప్ అయితే శారీ వస్తుందండి. పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది. పళ్ళుకి కొంచెం దగ్గరగా అయితే వస్తాయండి లైన్స్లో అయితే బాగుందని ప్రింట్ అయితే ఉంటుంది. కింది బార్డర్ చూడండి, కొంచెం పెద్దగా ఉంటుంది. కొంచెం కంచి స్టైల్లో అయితే బార్డర్ అయితే ఉంటుందండి. పై బార్డర్ వచ్చేసి 2 ఇంచెస్ బార్డర్ అయితే ఉంటుంది. కలర్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ షేడ్ తోటి చాలా బాగుందండి. లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ టైపు చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఇదైతే సింగిల్ పీసేనండి, ఓన్లీ 650 రూపీస్. ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే డోలాలో చాలా స్మూత్గా అయితే వచ్చాయండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ పెసర్ కలర్ శారీ అండి. మల్టీ కలర్ తోటి ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుందండి. టోటల్ శారీ వచ్చేసి కూడా ఇదే విధంగా ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది. పళ్ళు చూడండి ఎంత బాగుందో. పళ్ళు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. బార్డర్లో మాత్రం కడ్డీ బార్డర్ వచ్చి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి. ఈ విధంగా బ్లౌజ్ అయితే ప్లెయిన్ అయితే ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి. లాస్ట్ టైం అప్పుడు 799కి పెట్టిన ఫ్యాబ్రిక్ ఇప్పుడు మిక్స్లో ఓన్లీ 650కే వచ్చిందండి. అంత బాగుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా హెవీగా అయితే ఉంటుంది. కింద పైన వచ్చేసి కడ్డీ బార్డర్, మధ్యలో సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అయితే ఉంటుందండి చెమ్కీ తోటి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ శారీ అయితే. ఇదైతే సింగిల్ పీసే అండి, అంటే ఈ కలర్ సింగిల్ పీసే. ఈ డిజైన్లో అయితే మనకు కొన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇదైతే డార్క్ గ్రీన్ అండి, అంటే కృష్ణా కలర్లోనే ఇంకా డార్క్ అండి. డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే. అసలు ఫ్యాబ్రిక్ పరంగా అయితే చాలా స్మూత్గా ఉంది, లైట్ వెయిట్గా అయితే ఉంటుందండి. అసలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకున్నా అంత బాగుంటుందండి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఈ శారీలో. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కలర్ అండి, ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ అయితే. దీనికి కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది. కింద పైన వచ్చేసి కడ్డీ బార్డర్ అయితే ఉంటుందండి. ఓన్లీ 650 రూపీసే. ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి సెండ్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ నేవీ బ్లూ కలర్ అండి. బాగుంది కలర్ కాంబినేషన్ ఇది కూడా, ఎందుకంటే మల్టీ కలర్ ఫ్లవర్స్తోని రావడం వల్ల అసలు శారీ అయితే చాలా సింపుల్గా చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇదే సీక్వెన్స్ వర్క్లో ఫ్లవర్ డిజైన్ అండి. ఈ ఫ్లవర్ డిజైన్లో ఈ బ్లాక్ కలర్ ఒక్కటే ఉందండి, అంటే ఇందాక చూపించిన ఫ్లవర్ డిజైన్ ఇదైతే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుందండి. ఓన్లీ 650 రూపీసేనండి. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండి, మంచి మిర్చి రెడ్ కలర్ శారీకి కడ్డీ బార్డర్ అయితే వస్తుందండి. టోటల్ శారీ వచ్చేసి లక్ష్మీపతి ఫ్లవర్ ప్రింట్ అయితే వస్తుందండి. పళ్ళుకి ఈ విధంగా టసిల్స్ అయితే వస్తాయండి. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది. హ్యాండ్స్ కూడా కడ్డీ బార్డర్ అయితే వస్తుందండి. చాలా లైట్ వెయిట్గా ఉంది ఈ శారీ అయితే. లాస్ట్ టైం బ్లాక్ శారీ పెట్టినప్పుడు కూడా చాలామంది కస్టమర్స్ అయితే అడిగారండి. కాకపోతే ఈ డిజైన్లో ఈ ఒక్క రెడ్ శారీ మాత్రమే దొరికిందండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. కడ్డీ బార్డర్ తోటి సింపుల్గా, అంటే ఎక్కువ బార్డర్ ఇష్టపడని వాళ్ళకి సింపుల్గా కావాలనుకునే వాళ్ళకి ఈ శారీ అయితే బుక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్ శారీ అండి. పళ్ళు వచ్చేసి ఇక్కడ ఆఫ్ వైట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు అయితే వస్తుందండి. మంచి డైమండ్ షేప్ సర్కిల్ షేప్లో అయితే డిఫరెంట్గా ఉంటుందండి. బాందిని ప్రింట్ తోటి అయితే ఉంది. పళ్ళు వచ్చేసి, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అయితే ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందంటే అసలు మీరు వీడియోలో చూసిన దానికంటే లైవ్లో చూస్తే కానీ అర్థమవుతుందండి. ఎందుకంటే కాటన్ శారీస్ వేర్ చేసే వాళ్ళకైనా, సన్న చీరలు, స్టిఫ్ ఐటమ్ అలా ఎట్లాంటి ఫ్యాబ్రిక్ యూజ్ చేసే వాళ్ళు కూడా కట్టుకునే విధంగా కంఫర్టబుల్గా అయితే ఉన్నాయండి ఈ సారీ డోలా శారీస్ అయితే. ఎందుకంటే సన్న చీరలు కట్టుకునే వాళ్ళకి స్టిఫ్ ఐటమ్ కట్టడం రాదు, డోలాలో కొంచెం స్టిఫ్గా ఉన్న శారీస్ కట్టడం రాదు అని అనుకునే వాళ్ళకు కూడా ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి. కాటన్ శారీస్ వేర్ చేసే వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్ ఫీల్ అయితే ఉంటుందండి. ఓన్లీ 650 రూపీసే. ఇలా రౌండ్స్లో కూడా బాందిని ప్రింట్ అయితే ఉంటుంది. బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి. అసలు ఎల్లో అయితే ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి. నెక్స్ట్ వచ్చేసి డార్క్ మెరూన్ అండి. ఈ ఒక్కటే ఉందండి మెరూన్ కలర్. ఈ కలరే అందరైతే పెట్టకండి. డిజైన్ అయితే బాగుంది కాబట్టి ఈ కలర్ ఒకవేళ మిస్ అయితే మాత్రం నెక్స్ట్ కలర్కైనా వెళ్ళిపోండి, ఎందుకంటే అంత బాగుంది డిజైన్ అయితే. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి. ఇది కూడా సింగిల్ పీసే.
కలర్ కాంబినేషన్ ఈ శారీ కూడా చాలా బాగా వచ్చిందండి. అసలు డోలా శారీస్లో ఇన్ని డిజైన్స్ ఉంటాయా అనిపిస్తుందండి. ప్రతి వీడియోలో కంపల్సరీ అయితే మనం డోలా ఫ్యాబ్రిక్ అయితే పెడుతున్నామండి. ఏదో సెంటిమెంట్ అయిపోయినట్టు ఉందండి. ఎందుకంటే ఎన్ని డోలా శారీస్ పెట్టినా కూడా కన్ఫర్మ్గా అన్నీ వెళ్ళిపోతున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి వర్క్ శారీ అండి. ఇది క్రష్ అయితే ఉంటుందండి. క్రష్లో ఈ విధంగా బార్డర్ అయితే వస్తుందండి. కాపర్ అండ్ గోల్డ్ కలర్ తోటి మంచి బార్డర్ కట్ వర్క్ తోటి అయితే వచ్చిందండి. ఓన్లీ 850 రూపీస్. ఇవైతే మిస్ప్రింట్ డ్యామేజ్ అయితే ఏమి కాదండి. శారీ మొత్తం ఫుల్ క్రష్ అయితే ఉంటుంది. చాలా బాగుందండి ఈ శారీ అయితే. కలర్ కాంబినేషన్ డార్క్ రాణి పింక్ అండి. చూడండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. నెక్ పార్ట్ అయితే ఈ విధంగా వర్క్ వస్తుంది. హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తుందండి. చిన్న చిన్న చెమ్కీ తోటి అయితే డిఫరెంట్గా ఉంటుందండి. అసలు వర్క్ వచ్చేసి శారీలో వచ్చేసి జెరీ లైన్స్ అయితే వస్తుంది. చూడండి బ్లౌజ్కి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా శారీ మొత్తంలో కూడా జెరీ లైన్స్ అయితే వస్తాయండి. కాకపోతే క్రష్ రావడం వల్ల కరెక్ట్గా లైన్స్ అయితే కనిపించట్లేదు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్, క్రష్ అయితే స్టిచ్చింగ్ రాదు కాబట్టి ప్లెయిన్ అయితే ఇచ్చారండి. ఆ బ్లౌజ్లో అయితే కంపల్సరీ కనిపిస్తాయండి. ఇది కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ అండి, గ్రీన్ కలర్ అండి. ఇందులో ఈ క్రష్లో మాత్రం 2 కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి. ఇది గోల్డ్ కలర్ తోటి కట్ బార్డర్ అయితే వస్తుందండి. బార్డర్ కూడా చాలా బాగుంది. అసలు ఇలా క్రష్ వచ్చింది ఇంత శారీ చూడడానికి వెయిట్ అనిపిస్తుంది, కానీ చాలా లైట్ వెయిట్ అండి. అసలు మీరు వీడియోలో చూసిన దానికంటే శారీ రియల్గా చూస్తే మాత్రం ఎంత లైట్ వెయిట్గా ఉంటుందంటే అసలు చూడడానికే చాలా బాగుందండి. అసలు టోటల్ శారీకి అయితే ఈ శారీకి హ్యాండ్ అయితే కట్ బార్డర్ వచ్చి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి అయితే వచ్చాయండి. ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు ఎవరైనా. ఓన్లీ 850 రూపీస్ అండి. మంచి వాషబుల్ మళ్ళీ డిజైనర్ శారీ అండి. క్రష్లో ఈ 2 శారీస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి నెట్టెడ్ అండి. నెట్టెడ్ అంటే ఇంకా కొన్ని రోజులు అయితే ఈ వర్క్ శారీస్ ఎక్కువ ఫ్యాషన్ అయ్యేటట్టు ఉన్నాయండి. ఎందుకంటే ప్రతి శారీ ఏదో ఒక మిక్స్లో అయితే మంచి మంచి వర్క్ శారీస్ అయితే మనకు వస్తున్నాయండి. నెట్టెల్లో ఆల్ ఓవర్ అయితే ఉంటుందండి. మంచి నెట్ ఫ్యాబ్రిక్ అండి ఇదైతే. ఎందుకంటే ఎంత ఆల్ ఓవర్ వర్క్ వచ్చినా కూడా క్లాత్ ఎక్కడ పాడవలేదండి. బ్లౌజ్ వచ్చేసి మాత్రం జార్జెట్ వస్తుందండి మెరూన్ కలర్ తోటి. కలర్ అయితే చాలా బాగుంది. కడ్డీ బార్డర్ అంటే కట్ వర్క్ బార్డర్ వచ్చి చూడండి అంటే నెట్లోనే వచ్చింది. బార్డర్ వచ్చేసి టోటల్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇట్లా లతల డిజైన్ టైప్ అయితే ఉందండి చిన్నగా. చాలా బాగుంది ఈ శారీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే 850లోనే ఇది ఒక్కటి సింగిల్ పీస్ మాత్రమే ఉందండి. పైనుంచి షేడెడ్ తోటి కిందికి వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ అయితే ఉందండి. అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అసలు. ఇదంతా మొత్తం అంటే వీవింగ్ అంటే ఎంబ్రాయిడింగే అండి. డిఫరెంట్గా ఉంది. అసలు చెప్పడానికే రావట్లేదండి, ఎందుకంటే డిఫరెంట్గా ఉంది ఈ శారీ. అసలు ఫ్యాబ్రిక్ ఏంటో కూడా నాకైతే కరెక్ట్ అయితే ఐడియా లేదండి. కింది బార్డర్ అయితే లేస్ కాదు, ఇదంతా ఎంబ్రాయిడింగ్ వర్కే అండి. కాకపోతే చూడడానికి చాలా నీట్గా అయితే ఉందండి. ఇది కూడా 850 రూపీస్. ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే ఈ నెంబర్కి సెండ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుండి శారీస్ అయితే కొంచెం ఫ్యాన్సీ టైప్ అయితే ఉంటాయండి. 699 రూపీసే. టోటల్ శారీ వచ్చేసి ఆల్ ఓవర్లో కాపర్ కలర్ వీవింగ్ అయితే వస్తుందండి. అక్కడక్కడ మల్టీ కలర్ తోటి చిన్న చిన్న ఫ్లవర్ థ్రెడ్ వీవింగే అండి. అది కూడా ప్రింట్ అయితే ఎక్కడ ఉండదు. శారీ అయితే టోటల్ వీవింగే. షార్ట్ పళ్ళు అయితే ఈ విధంగా వస్తుంది. రెడ్ కలర్ బ్లౌజ్ అండి. బ్రోకెట్ డిజైన్ తోటి వస్తుంది. పట్టు శారీస్కి ఏ విధంగా ఉందో అలా ఉందండి ఫ్యాబ్రిక్. బ్లౌజ్ అయితే ఎంత స్మూత్గా ఉందంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి. చాలా లైట్ వెయిట్. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇదైతే సింగిల్ పీసేనండి. ఓన్లీ 699 రూపీసే. పై బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. మంచి ఎర్రమట్టి కలర్ టైప్ అయితే వచ్చిందండి బార్డర్ అయితే. అసలు చాలా షైనింగ్ అయితే ఉందండి. వీడియోలో చూసిన దానికన్నా రియల్గా చూస్తే మాత్రం ఈ శారీ చాలా బాగుంది. ఓన్లీ 699 రూపీసే. ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి సెండ్ చేయండి. చూడండి టోటల్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చినా కూడా లైట్ వెయిట్ క్లాత్ అండి. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ పట్టు శారీస్ అండి. ఇవి మనకు అంతకుముందు శారీస్లో కూడా చాలా పెట్టాము. కాకపోతే ఈ విధంగా కాంట్రాస్ట్ బార్డర్స్ అయితే ఫస్ట్ టైం అండి. గ్రీన్ కలర్ శారీకి ఈ విధంగా బచ్చలపండు కలర్ తోటి అయితే పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి కూడా బ్రోకెట్ వీవింగ్ అండి. చూడండి బచ్చలపండు కలర్ తోటి ఈ విధంగా వీవింగ్ అయితే వస్తుంది. హ్యాండ్స్కి అయితే బార్డర్ వస్తుంది. బ్లౌజ్ అయితే 1 మీటర్ అయితే పక్కా ఉంటుందండి. శారీ మొత్తం నెమలి డిజైన్ అండ్ చెక్స్ డిజైన్ అయితే వస్తుందండి. చాలా బాగుంది. లైట్ గ్రీన్ కలర్ శారీకి వైట్ రాణి పింక్ అండి. మళ్ళీ కిందికి వచ్చేసరికి బచ్చలపండు కలర్ బార్డర్ అండి. అంటే 3 కలర్స్ షేడ్ తోటి అయితే చాలా బాగుందండి. ఇది డ్యామేజ్ శారీస్ అయితే కావండి, ఫ్రెష్ శారీసే. ఓన్లీ 699లోనే అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఈ డిజైన్లో మనకైతే కొన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. క్లాత్ అయితే లైట్ వెయిట్, మళ్ళీ ఫ్యాబ్రిక్ పరంగా వచ్చేసరికి కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి.
నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ గ్రీన్ అండ్ కాఫీ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఏ విధంగా కింద బార్డర్ వస్తుందో అదే విధంగా పళ్ళు అయితే వచ్చిందండి. చూడండి పళ్ళు ఎంత బాగుందో. పళ్ళుకి ఇట్లా టసిల్స్ వచ్చేసరికి మాత్రం ఆరెంజ్ కలర్ అండి. శారీలో కలర్ అయితే వచ్చాయండి. బ్లౌజ్ వచ్చేసి కాఫీ కలర్ అయితే ఉంటుంది. 1 మీటర్ అయితే బ్లౌజ్ పక్కా ఉంటుందండి. అసలు కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయండి. ఓన్లీ 699 రూపీసేనండి. ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి అయితే సెండ్ చేయండి. ఎందుకంటే డిజైన్ కొత్తగా ఉంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. టోటల్ శారీలోనే చెక్స్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఇందులో అయితే. కాకపోతే కలర్ కాంబినేషన్స్ మనం ఎప్పుడు చూసున్నాము, అంటే ఈ కలర్కి ఈ కలర్ అని అంత డిఫరెంట్గా అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్, స్కై బ్లూ అండ్ నేవీ బ్లూ, వైట్ కలర్ అండి. చూడండి ఎంత ఒక్క బార్డర్లోనే ఇన్ని కలర్స్ అయితే ఇచ్చారండి. నేవీ బ్లూ కలర్ పళ్ళు అయితే వస్తుంది. లాస్ట్లో ఏ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ కలరే పళ్ళు బ్లౌజ్ అయితే ఉంటుందండి. బ్లౌజెస్ అయితే అన్ని శారీస్కి బ్రోకెట్ బ్లౌజెస్. ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా చాలా స్మూత్గా అయితే ఉంటుందండి. ఓన్లీ 699 రూపీసేనండి. ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి అయితే సెండ్ చేయండి. ఎందుకంటే ఇంత రీజనబుల్ రేట్స్ అయితే మీకు బయట అయితే ఎక్కడా ఉండవండి. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఇవి ఈ వీడియోలో పెట్టిన శారీస్ మాత్రమే అండి. ఇంకా అయితే కలర్స్, డిజైన్స్, 2 పీసెస్ అయితే అసలు ఏమీ లేవండి. ఉన్న వీడియోలో పెట్టిన వరకే అయితే మాత్రమే ఉన్నాయండి. ఓన్లీ 699 రూపీసేనండి. చూడండి ఫ్యాబ్రిక్ పరంగా అంటే మంచి పార్టీ వేర్ ఐటమ్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే 699 రూపీస్లోనే ఇంత మంచి శారీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్స్ అయితే వెంటనే పెట్టేసేయండి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ కలర్ కూడా ఒక్కటే పీస్ అండి. బ్లూ కలర్ శారీకి ఎర్రమట్టి కలర్ బార్డర్ అండి. డార్క్ కాపర్ కలర్ వీవింగ్ గోల్డ్ కలర్ వీవింగ్ అయితే వస్తుందండి. మస్తు ఉంది శారీ అయితే. అసలు పళ్ళు అయితే చాలా బాగుందండి. అసలు ఎంత గ్రాండ్ లుక్ అయితే ఉందండి. 699 రూపీస్లో ఇంత మంచి శారీ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉందండి. బ్లౌజ్ వచ్చేసి ఇదే కాంట్రాస్ట్ ఏ విధంగా పళ్ళు బార్డర్ వస్తుందో అదేవిధంగా బ్లౌజ్ చిన్న బూటీస్ తోటి అయితే వస్తుందండి. హ్యాండ్స్కి అయితే బార్డర్ అయితే ఉంటుంది. మంచి స్కై బ్లూ కలర్ శారీకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి. మంచి ఎర్రమట్టి కలర్ అండి. ఎర్రమట్టి కలర్లోనే లైట్ కలర్ అయితే ఉంటుందండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. బార్డర్ అయితే చిన్నగా ఉంటుంది. హెవీ బార్డర్ ఇష్టపడని వాళ్ళకి, ఇలాంటి చిన్న బార్డర్స్ కట్టుకునే వాళ్ళకైతే ఈ శారీ అయితే చాలా బాగుంటుందండి. ఈ శారీస్ కట్టుకోవడానికి ఈ ఏజ్ గ్రూప్ అని కూడా లేదండి. అంటే ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా బాగుంటాయండి. అంత బాగుంది శారీ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి శారీస్ 750 రూపీస్ అండి. డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి. ప్లెయిన్ శారీ అయితే వస్తుందండి. ఇదంతా వీవింగ్ అండి. గోల్డ్ కలర్ జెరీతోటి అయితే టోటల్ శారీ వచ్చేసి వీవింగ్ అయితే వస్తుందండి. బ్లాక్ కలర్ శారీ అండి. పళ్ళుకి ఈ విధంగా అయితే వస్తుందండి. చాలా బాగుంది పళ్ళు అయితే. టోటల్ శారీ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్తోని జెరీ వీవింగ్ లైన్స్ అయితే వస్తాయండి. ఓన్లీ 750 రూపీస్. అసలు మనం బ్లౌజ్కే పెట్టచ్చండి 600 దాకా. అంత బాగుంటుంది బ్లౌజ్ అయితే. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుందండి. మంచి క్యాట్లాగ్ ఐటమ్ అండి ఇదైతే. చూడండి బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ టిష్యూ క్లాత్ అండి. అసలు ఇంత హెవీ వర్క్ వేసినా కూడా ఇక్కడ క్లాత్ అయితే పాడవలేదండి. అంత బాగుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ అండి. మంచి థ్రెడ్ వర్క్ అండి. కలర్ కాంబినేషన్స్ కూడా థ్రెడ్లో చాలా బాగున్నాయండి. ఒక బ్లౌజ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నా అండి. ఎందుకంటే ప్రతి శారీకి ఇదే బ్లౌజ్ అయితే వస్తుందండి. రెడ్ అండ్ గ్రీన్, ఎల్లో కలర్ కాంబినేషన్స్ తోటి అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. మనకి ఈ శారీకి కాకపోయినా మళ్ళీ వేరే ఏ శారీస్కి కూడా రెడ్ కలర్, ఎల్లో కలర్ అలా శారీస్ వేసుకున్నా కూడా ఇలాంటి బ్లౌజెస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. చాలా బాగుంది బ్లౌజ్ అయితే. మంచి ఫ్యాబ్రిక్ అండి. అసలు థ్రెడ్ వర్క్ అయితే చాలా నీట్గా అయితే ఇచ్చారండి. మీరు అసలు వీడియోలో చూసిన దానికంటే షాప్కి వచ్చి చూసినా కూడా మీకు అంత క్లారిటీగా కనిపిస్తుందండి. చాలా బాగుంది. చూడండి జూమ్ చేస్తే బ్లౌజ్ వర్క్ అయితే చాలా బాగుంది. ఓన్లీ 750 రూపీసేనండి. ఇందులో మనకైతే కొన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ అండి. ఇది డార్క్ మెరూన్, అంటే లైట్ రెడ్ మెరూన్ కాదండి, డార్క్ మెరూన్, బొట్టు కలర్ అంటారు కదా ఆ విధంగా అయితే ఉందండి. చాలా డార్క్ ఉండింది కలర్ కాంబినేషన్. దీనికి కూడా సేమ్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజెస్ అయితే ప్రతి శారీకి ఇదే బ్లౌజెస్ అయితే ఉంటాయండి. కాకపోతే శారీస్ కలర్స్ అయితే చేంజ్ అవుతాయి. ఫ్యాబ్రిక్ అయితే అంతా సేమ్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కాఫీ కలర్ అండి. ఈ శారీ కూడా చాలా బాగుంది. ఎంత షైనింగ్ ఉందంటే శారీ వీడియోలో చూసిన దానికంటే మనం రియల్గా చూస్తే ఈ శారీకి ఈ బ్లౌజ్కి అయితే చాలా బాగా సెట్ అవుతుందండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ అండి. రెడ్ మెరూన్ అంటారు కదా ఆ విధంగా. చూడండి దీని మీద గోల్డ్ కలర్ ఎంత షైనింగ్ అయితే కనిపిస్తుందో. ఇవి వీడియోలో చూసిన దానికంటే ఈ శారీస్ అయితే మీరు రియల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారండి. అంత బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ కృష్ణ కలర్ అండి. ఇది కూడా చాలా బాగుంది. అసలు అన్ని డార్క్ కలర్స్ అండి. దానికి లైట్ కలర్
బ్లౌజ్ అండి. కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగుందో అసలు, అన్ని శారీస్ కలర్ కాంబినేషన్ డార్క్ కలర్స్ తోటి అయితే చాలా బాగున్నాయండి. ఓన్లీ 750 రూపీసేనండి. ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే ఈ నెంబర్కి సెండ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూసే శారీ అయితే గివ్ అవే గిఫ్ట్ కోసం అండి. ఇలాంటివి సేమ్ 2 శారీస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే పెడుతున్నామండి. నెక్స్ట్ గివ్ అవేలో అయితే సర్ప్రైజ్ శారీ అయితే ఉంటుంది. అసలు మనం వీడియోలో పెట్టిన శారీ అయితే నెక్స్ట్ గివ్ అవేలో అయితే ఖచ్చితంగా ఉంటుందండి. మంచి రాణి పింక్ అంటే కొంచెం బచ్చల పండు కలర్ శారీకి కృష్ణ కలర్ బార్డర్ అయితే టోటల్ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసి ఇదే కలర్ తోటి వస్తుంది. హ్యాండ్స్కి అయితే బార్డర్ అయితే వస్తుందండి. అసలు ఎవరికి వస్తుందో గివ్ అవే అయితే కొంచెం సర్ప్రైజ్గానే అయితే ఉందండి. ఈసారి అయితే నేనే ఓపెన్ చేస్తున్నాను. అసలు ఎంత అంటే 54 మెంబర్స్ అండి. లాస్ట్ టైం 50 మెంబర్స్కి ఇప్పుడు 54 మెంబర్స్ ఉన్నారండి గివ్ అవేలో. ఎవరికైతే వస్తుందో చూద్దాం ఓపెన్ చేసి. అసలు ఎవరు విన్ అవుతారో అని కొంచెం అయితే సస్పెన్స్గానే ఉందండి. ఫస్ట్ వచ్చేసి పద్మక్క అండి, కనిపిస్తుందా అండి మీకు వీడియోలో అయితే? పద్మక్క ఇక్కడ ఉంటారండి, మా శిశునగర్ వాళ్ళే అండి వీళ్ళు కూడా. పద్మక్క కంగ్రాచులేషన్స్ అక్క, ఈ శారీ అయితే మీకోసమే అండి. ఇంకా రేపైనా ఎప్పుడైనా వచ్చినప్పుడైతే శారీ అయితే తీసేసుకోండి. పద్మక్క అనురాధక్క వాళ్ళ సిస్టర్ ఈమె. ఎందుకంటే పద్మ అనే కస్టమర్స్ మాకు చాలామంది ఉన్నారు కాబట్టి ఆ నేమ్ చెప్తున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరికి వస్తుందో ఓపెన్ చేసి చూస్తున్నామండి. నెక్స్ట్ వచ్చేసి శ్రీదేవి అక్క అండి. కంగ్రాచులేషన్స్ అక్క, శ్రీదేవి అక్క. ఈ 2 శారీ ఇందులో సేమ్ 2 శారీస్ అయితే మీ ఇద్దరి కోసమే అండి. మీ ఇద్దరికి అయితే గివ్ అవేలో గిఫ్ట్ అయితే వచ్చిందండి. కంగ్రాచులేషన్స్ అక్క, శ్రీదేవి అక్క. మీకు కూడా ఇలానే సపోర్ట్ చేస్తూ అయితే ఉండండి మా ఛానల్ని అయితే.